ఫ్రీగా వస్తుంది అంటే చాలు చాలామంది పెనాయిలైనా తాగేస్తారు. ఫ్రీ అనే బోర్డు కనిపిస్తే చాలు దాన్ని పొందటం కోసం ఏం చేయడానికైనా చాలామంది వెనకాడరు. మంచి చెడులు పక్కనపెట్టి ఫ్రీగా వచ్చేదానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఫ్రీ అనే పదం వినిపించగానే నైతిక విలువలు, బంధాలు, బాంధవ్యాలు ఏమీ గుర్తుకురావు కొందరకు. ఫ్రీగా వచ్చేదాన్ని వదలకుండా సాధించటం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఇలాగే ఓ వివాహిత ఫ్రీగా వచ్చే డబ్బు కోసం చెయ్యకూడని పనిచేసి పోలీసుల చేతిలో అడ్డంగా చిక్కుకుంది. తీరా పోలీసులు అడిగితే గేదెలు కొనేందుకు ఆ పని చేసినట్టు చెప్పి అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? గేదెల కోసమే ఇలా చేసిందా? పోలీసులకు ఎలా చిక్కిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని హసన్పూర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సుమారు 300 మంది జంటలకు సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ వివాహం చేసుకున్న జంటలకు 35,000 రూపాయలు బహుమతి ప్రకటించారు. అయితే అస్మా అనే ఓ మహిళ ఈ సామూహిక వివాహాల గురించి తెలుసుకొని కట్టుకున్న మొగుడిని పక్కనపెట్టి మరో యువకుడితో ఆ సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకొని డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసింది. ఈ ప్లాన్లో భాగంగా తన బంధువు అయిన జాబర్ అహ్మద్తో పెళ్లి గురించి చెప్పి ఒప్పించింది. వచ్చిన డబ్బును పంచుకునేలా ఒప్పించి పెళ్లికి సిద్ధం చేసింది. ఇలా పెళ్లికి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. పెళ్లి రోజు అందరిలాగే పెళ్లిళ్లు జరిగే మండపానికి వెళ్లారు. కొత్త దంపతుల్లా అందరితో పాటే కూర్చున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్. మండపంలోకి ఒక వృద్ధ దంపతుల జంట వచ్చింది. ఆ జంట కంట్లో అస్మా పడింది. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ వధూవరుల వద్దకు వెళ్లారు. వారిని చూడగానే వధువు ఒక్కసారిగా షాకైంది. ఆ వివాహితను చూసి ఆ వృద్ధ జంట కూడా షాకయ్యారు. పెళ్ళి ఆపండి అని సినిమా స్టైల్లో తాళి కట్టే టైంలో డైలాగు చెప్పటంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే అక్కడ ఉన్నవారికి ఈమె మా కోడలు రెండో పెళ్లి చేసుకుంటోంది అని చెప్పారు. అసలు విషయం బయటకు వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న నిర్వాహకులు పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ జంటను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో ఆమె నూర్ మొహమ్మద్ అనే వ్యక్తిని 3 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నట్టు తెలిసింది. అయితే తర్వాత కుటుంబ సమస్యల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం వారి విడాకుల కేసు కోర్టులో పెండింగులో ఉంది. ఈ క్రమంలో ఆ మహిళ 35,000 రూపాయల పథకం గురించి తెలుసుకొని తన బంధువు జాబర్ అహ్మద్ను వివాహం చేసుకోటానికి సిద్ధమైందని తెలుసుకొని పోలీసులు కూడా షాకయ్యారు. అంతేకాదు, ఈ పథకం కింద పెళ్లి చేసుకోవటం వల్ల వచ్చిన డబ్బు, వస్తువులను అస్మా, జాబర్ అహ్మద్ ఇద్దరూ కలిసి పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో ఒక డిన్నర్ సెట్, వధూవరులకు 2 జతల బట్టలు, ఒక గోడ గడియారం, ఒక వానిటీ కిట్, ఒక దుపట్టా, వెండి ఉంగరాలు, చీరలు, ఒక లంచ్ బాక్స్ ఉన్నాయి. వీటితో పాటు వచ్చిన 35,000 రూపాయల డబ్బుతో గేదెలు కొనాలని నిర్ణయించుకున్నారు. దీనితో వీరిపై పోలీసులు ప్రభుత్వాన్ని తప్పుదారు పట్టించి వివాహం చేసుకున్నందుకు, వారి వివాహాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం నిబంధనలను ఉల్లంఘించటం, అనుచిత ప్రయోజనాలను పొందటానికి దరఖాస్తు చేసుకోవటం, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించటం వంటి నేరాల కింద వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సాధారణంగా ప్రభుత్వాలు ప్రజలకు తమ వంతుగా సాయం చేసేందుకు పథకాలను అమలు చేస్తాయి. ముఖ్యంగా బీపీఎల్ కింద ఉన్నవారికి ప్రభుత్వం పథకాలు అందేలా సర్కారు చూస్తుంటోంది. సమాజంలో పేదలు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చే పథకాలు వారికి ఆసరాగా ఉంటాయి. అయితే కొందరు మాత్రం ఈ పథకాలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ ఘటన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలా కూడా చేస్తారా అని ఆన్లైన్లో డిబేట్స్ పెట్టేస్తున్నారు.